డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఏపీలో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కావాలని స్వర్ణాంధ్ర సాధించేందుకు ముందు రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కాకినాడ జిల్లా రామారావుపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ తదితరులతో కలిసి ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. భారత్ పోలియో రహిత దేశంగా ఉన్నప్పటికీ పొరుగు దేశాల్లో కేసులు కనిపిస్తున్నందున ముందస్తు జాగ్రత్తగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రాన్ని ముందుకు ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామన్నారు. పిల్లల కోసం డిజిటల్ హెల్త్ రికార్డులను నిర్వహిస్తున్నామని, సర్వే ద్వారా అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని వెల్లడించారు. మిత్రులారా, 1900 పోలియో మహమ్మారి ఏ రకంగా ప్రపంచాన్ని, మన దేశాన్ని కూడా అతలాకుతలం చేసిందో మనకు తెలుసు. కొన్ని లక్షల మంది పోలియో వైరస్ కారణంగా పక్షపాతం బారిన పడి జీవితాంతం మంచానికే పరిమితమై ఆ కుటుంబాలకి, సమాజానికి కూడా భారంగా మారిన పరిస్థితులు ఉండేవి. ఆ నేపథ్యంలో పోలియోని సమూలంగా నిర్మూలించడం కోసం అంతర్జాతీయంగా, జాతీయంగా చేసిన అనేక ప్రయత్నాల్లో పోలియో వ్యాక్సిన్ వేయడం మొదలుపెట్టాం. మన దేశంలో 1980లో ప్రతి సంవత్సరం సగటున 3,50,000 మంది పోలియో వైరస్ బారిన పడి ఒక జీవోత్సవంలాగా జీవనం సాగించే పరిస్థితులు ఉండేవి. తదనంతరం ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా పోలియో పూర్తిగా నిర్మూలించబడి భారతదేశం పూర్తిగా 2014లో పోలియో రహిత రాష్ట్రంగా గుర్తించబడింది, డిక్లేర్ చేయబడింది. ఇక మన రాష్ట్రానికి వస్తే 2008లో చిట్టసారిగా ఇదే కాకినాడలో పోలియో కేసు వచ్చింది. దాని తర్వాత ఎప్పుడు కూడా రాష్ట్రంలో పోలియో రాలేదు. దేశంలో ఎక్కడ కూడా, ఏ రాష్ట్రంలో కూడా రాలేదు. మరి ఎక్కడా పోలియో లేనప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిన్నప్పటి నుంచి వేస్తూనే ఉన్నారు కదా పోలియో టీకాలు. పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వయసు దాకా మొదటి వారం, రెండో వారం, 6వ వారం, 10వ వారం, 16 నెలలకి టీకాలు 5 సార్లుగా వేస్తున్నారు. మరి కొత్తగా ఇప్పుడు ఎందుకు వేయాలని అనుమానాలు రావచ్చు. టీకా పూర్తిగా మన దేశంలో నిర్మూలించబడినప్పటికీ మన పొరుగు దేశమైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో వైల్డ్ పోలియో వైరస్ ఆనవాళ్లు కనిపించిన నేపథ్యంలో ఇటీవల కాలంలో యూరోపియన్ దేశమైన జర్మనీలో కూడా ఒకరు పోలియో బారిన పడిన నేపథ్యంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై పొరుగు దేశం నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వైరస్ మన దేశానికి రాకుండా ఉండడం కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికే ఇస్తున్న ఓపీవీ ఏదైతే ఉందో దానికి అదనంగా BOPV పుట్టినప్పటి నుంచి 0 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి 2 చుక్కల ఓరల్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఏ కారణాల చేతైనా కొత్తగా వస్తున్న వైల్డ్ పోలియో వైరస్ కారణంగా ఆ పోలియో బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం. పోలియో మీద పెడుతున్న ప్రతి రూపాయి ఖర్చు, ఎందుకంటే వ్యక్తి అనారోగ్యంతో మంచానికి పరిమితమైతే ఆ కుటుంబం మీదే ఆర్థిక భారం కాకుండా సమాజం మీద కూడా ఆర్థిక భారం పడుతుంది. 1 రూపాయి ఇవాళ మనం నిర్మూలించడానికి ఖర్చు పెడితే నిర్మూలించిన తర్వాత దానికి 40 రూపాయల ఆదాయం వస్తుంది. పోలియో అంటే ఆరోగ్యం అనేది అంత ఇంపార్టెంట్. ఆరోగ్యానికి, ఆర్థిక మెరుగుదలకి అవినాభావ సంబంధం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇవాళ డిసెంబర్ 21 జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా రాష్ట్రంలో ఉంటున్న 54 లక్షల పైగా పిల్లలకి 0 నుంచి 5 సంవత్సరాలు ఉంటున్న పిల్లలందరికీ కూడా
ఉచితంగా పోలియో వ్యాక్సిన్ వేస్తున్నాం. దానికోసం 1,60,000 మంది హెల్త్ ప్రొఫెషనల్స్ కానీ అంగన్వాడీ వర్కర్లను కానీ క్షేత్రస్థాయిలో పెట్టడం జరిగింది.